అమ్మ ఎక్కువ ముద్దులు ఆడొద్దంట, దిష్టి తగులుతుందంట. బయట అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. అదే కెమెరా ఇంత దగ్గరికి ఎట్లా చూస్తున్నాడు నన్ను, అమ్మని చూస్తున్నాడే. నా అమ్మ బంగారం ఏదో కొత్తగా రెడీ అయింది అని చూస్తున్నాడు. బాగుంది, హెయిర్ కూడా సెట్ అయింది. రమణాయ శ్రీమతి మంగళం శ్రీవత్సమూర్తి పేరు చెప్తానే రానిస్తాం. అట్లా చెప్పొద్దు, మంచిగా చెప్పాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దాట్. ఈ వీడియోలో మేము బ్రైడల్ సెరమనీ ఇంట్లో సింపుల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూస్తాం. ముందు రోజు నైట్ ఫినిష్ అవన్నీ డెకరేషన్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సిల్వర్ క్రైడల్ కానీ న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టిస్తున్నాను. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా న్యాచురల్ గా లైవ్లీగా అనిపించింది. మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్స్ వల్ల చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది. డెకోర్ ఆన్ రెంట్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి మీకు నచ్చితే. ఇంకా మార్నింగే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. యాక్చువల్లీ తొట్టెల అంటే చాలా ప్రాసెస్ ఉంటది అంట, అదంతా ఎలా ఉంటుందో చూడాలి ఇవాళ. ఫస్ట్ అయితే ఇక్కడ మా చిన్నోడికి బాత్ అయిపోగానే గంపలో వేస్తారంట. కాకపోతే గంప లేకుండా ఇలా బుట్టలా ఉండే అందులో బియ్యం వేసి ఇలా పడుకోబెట్టారు. మమ్మీ వాళ్ళకి ఇలా ఎందుకు చేస్తారు, ఈ ప్రాసెస్ ఏంటి అని అడిగితే దేవుడు వచ్చి ఇలా తలరాత రాసిపోతారు అని చెప్పారు. న్యూ మామ్స్ గా చాలా థింగ్స్ తెలుసుకుంటాం కదా, అందులో ఇదొకటి అనుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ మా చిన్నోని రెడీ చేస్తున్నారు. బికాజ్ ఇట్స్ హిస్ డే. ఎవ్రీడే రెడీ అవుతారు, బట్ ఇవాళ కొంచెం స్పెషల్ కదా. ఫస్ట్ టైం చాలా మంది చూడడానికి వస్తున్నారు. కొత్త బట్టలు వేయడం, ఇంకా తొట్టెలో వేయడం. సో దిష్టి తలగకుండా రెడీ చేయాలి కదా. రెడీ అవ్వగానే బేబీ స్లీప్ లోకి వెళ్లే ముందు చెవిలో శ్రీరామ జయరామ అని అనాలి అంటారు కదా. ఏ దేవుడిని ఏమైనా అలా చెవిలో వినిపిస్తే నిద్రలో ఉలికి పడకుండా ఉంటారని. చాలరా, అమ్మ ఎక్కువ చూడొద్దంట, నేను అమ్మ ఎక్కువ ముద్దులు ఆడొద్దంట, దిష్టి తగులుతుందంట. రోజు బాత్ అయిపోగానే అలా ముద్దుగా బజ్జుంటాడు అట్లీస్ట్ 3 hours. నెక్స్ట్ ఇంకా ఇంట్లో అంతా చుట్టాలు రావడం, హడావిడి అంతా స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుంటుందో కదా. మీ అందరికి తెలుసు తను మా బాపమ్మ అనమాట, డాడీ వాళ్ళ మమ్మీ. ఇంకా తనేమో మా మామయ్య వాళ్ళ మేనత్త, సాయి వాళ్ళ అమ్మమ్మ. మా అత్తయ్య వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఫోటో దిగు అని చెప్తున్నారు. మొత్తానికి నా ఫోటో చూసి వీళ్ళిద్దరు తన పెళ్ళై నుంచి ఎప్పుడెప్పుడా అని అడుగుతూ ఉంటాను నన్ను. సో నేను రెగ్యులర్గా ఇంట్లో షూట్స్ చేసినప్పుడు నేను టైంకి రెడీ అయిపోతాను తెలుసా. బట్ ఇంట్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ రోజే లేట్గా రెడీ అవుతున్నా. నేను ఎంత ఎర్లీగా రెడీ అవుదాము అనుకున్నా ఏదో ఒకటి వచ్చి అది అయ్యే టైంకే అవుతుంది అనమాట. ఇట్లా కాదు, నేను అయ్యే టైంకే అవుతా అంటారు కదా, టైంకి ఏది అవ్వాలో అదే అవ్వడం. మా మమ్మీ అంటుండే తొట్టెలు అంటే లేటే అవుతుంది, ఎట్లయినా లేటే అవుతుంది, 3-4 అవుతుంది అంటుండే. ఎందుకు అవుతుంది, నేను ఎర్లీగా రెడీ అవుతా అని చెప్పిన. బట్ స్టిల్ అది లేటే అవుతుంది. చిట్టి మేకప్ ఈరోజు నా నవరాత్రి షూట్స్ అయితే సూపర్ హిట్. అసలు ఎంతమందికి నచ్చిందంటే మేకప్ అయితే ఎంత ఫ్లాలెస్గా వచ్చిందో. అగాగు అందరు ఒకటి అడుగుతూ ఉంటారు, ఏం అడుగుతారు తెలుసా, అయితే నిజంగానే చిట్టి పాపనా, మీరు అందరు చిట్టి పాప అనే పిలుస్తారా, మీ నేమ్ ఏంటి అని అడుగుతారు. ఏంటి నీ నేమ్? చిట్టి. ఒరిజినల్ నేమ్ సునీత. ఒరిజినల్ నేమ్ సునీత సనైట. నెక్స్ట్ ఇక్కడ బియ్యం పోయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మేబీ ఇది తెలంగాణ సైడ్ అందరికి తెలిసి ఉంటది, లైక్ పెళ్ళయ్యాక బియ్యం పోస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెళ్లిలో బియ్యం పోస్తారు, దాని తర్వాత 5 years లోపు 5 years కి ఒకసారి అలా బియ్యం పోసుకుంటారు. పొడి బియ్యం అంటారు కదా, పెళ్ళప్పుడు ఐ గెస్ 2 times పోసారు, మళ్ళీ ఇప్పుడే. యాజ్ ఏ ఉమెన్ గా ఐ రియల్లీ ఎంజాయ్ దిస్ ఫార్మాలిటీస్ అన్ని. మేబీ అందరికి ఇలానే ఉంటదేమో, మేబీ గర్ల్స్ అందరికి. చెప్పాలంటే ఒక మ్యారేజ్ కి ఒక మంచి ఫుల్ఫిల్మెంట్ లాగా అనిపిస్తుంది ఈ ఈవెంట్ అయితే. స్పెషల్లీ అదేంటో చెప్పలేని హ్యాపీనెస్, ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అయితే. ఇలా బియ్యంలో పసుపు నెయ్యేసి 5 members కలుపుతారు. నాకైతే ఎగ్జాక్ట్లీ ఏమేం చేస్తారు అనేది తెలియదు ఇప్పటి వరకైతే. సో కొంచెం తెలుసు, ఇలా చూస్తుంటాం కదా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా, సో అలానే తెలుసు. పర్ఫెక్ట్ గా అన్ని రూల్స్ తెలియదు ఇందులో. తర్వాత ఇలా బ్లౌజ్ పీసెస్ కూడా అరేంజ్ చేస్తారు కదా, సో మెల్లిమెల్లిగా నేను కూడా తెలుసుకుంటాను అన్ని ఏంటి ప్రాసెస్ అనేది. ఇలానే 4-5 times ఒడిబియ్యం పోసుకుంటే మనకి అలవాటు అయిపోతుంది ఇంకా చూస్తూ. ఇక్కడైతే అందరూ హడావిడిగా మొత్తం అన్ని పనులు చేసేస్తున్నారు
చేస్తున్నారనమాట. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి, నీట్ గా అన్ని ఏమేమి అవసరం ఉంటాయో అన్ని అరేంజ్ చేసి పెట్టారు. కొత్త బట్టల్లోనే బియ్యం పోస్తారు కదా, సో అవి కూడా ఇక్కడ అన్ని అరేంజ్ చేసి పెట్టారు అందరికి. నా చబ్బీ ఫేస్ కాస్త షార్ప్ గా చేసిన చిట్టికి అవునా క్లాప్స్. చెప్పారు చాలా చబ్బీగా ఉంది నా ఫేస్, న్యూ మమ్మీ కాబట్టి. చిట్టికి రాగానే అదే చెప్పాను, నా ఫేస్ అయితే షార్ప్ అయ్యేలా చూడు. ఇవి నా ఒరిజినల్ చీక్స్, అవి ఏమైనా పోవు. ఓ క్యూట్ ఉంది మిర్రర్. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నెక్ ట్యాన్ అయిపోయింది, కొంచెం యాక్నీ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఆ యాక్నీ మొత్తం పోయింది, ఫ్లాలెస్ అయింది కదా స్కిన్. అయితే స్కిన్ బాగుంది, బట్ చబ్బీగా అయినా. ఐఎమ్ లవింగ్ దిస్ చబ్బీనెస్, ఎందుకంటే ఇది కూడా కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి దేన్నైనా మనం లైక్ చేయాలి. ప్రెగ్నెన్సీలో అయితే నా నెక్ ట్యాన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండే. బేబీ బాయ్ ఉంటే అలా నెక్ ట్యాన్ అయిపోతుంది అంటారు. మరి లైక్ ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత నెక్ ట్యాన్ మొత్తం పోయింది. నేను ఏది స్పెషల్గా ప్రోడక్ట్స్ కూడా ఏం పెట్టలేదు, సో అదే నెక్ ట్యాన్ మొత్తం పోయింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. శ్రీమంతం షూట్ అప్పుడు అయితే నెక్ చాలా డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు కూడా నెక్ ట్యాన్ అర్థమవుతుంది కదా. కానీ వీ కాంట్ డూ ఎనీథింగ్, అదంతలు అదే వస్తుంది, అదంతలు అదే పోతుంది అంతే. ఇంకా స్కిన్ మనం యాక్సెప్ట్ చేయాలి ఇలాంటి టైంలోనే ఇవన్నీ. నాకు చిట్టి వేసే హెయిర్ స్టైల్స్ చాలా నచ్చుతాయి. స్పెషల్గా చెప్పాలంటే ప్రమోషన్కి అయితే అస్సలు చెప్పట్లే, నేను ఎప్పుడూ ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉంటా. నా పేజ్లో ఎన్ని మేకప్ లుక్స్ చూసుంటారో మీరు. సో హెయిర్ స్టైల్స్ అయితే నాకు మెయిన్గా నా హెయిర్ తోటే, నాకు మేకప్ ఎట్లా వేసినా నా ఫేస్కి సెట్ అయిపోతుంది. హెయిరే నాకు పెద్ద కన్సర్న్. సో ఒక్కసారి నాకు అలవాటు అయిపోయాక చిట్టి హెయిర్ స్టైల్స్ నేను ఇంకా ఎక్కువ ఏం చెప్పాను అనమాట, తనే వేసేసుకుంటుంది లుక్కి తగ్గట్టు. నాకు ఎంత వాల్యూమ్ కావాలి, ఎలా కావాలి అని తెలిసిపోతుంది అనమాట. నాకు మెయిన్గా వాల్యూమ్ ఇంపార్టెంట్. సో ఎవరికైతే తక్కువ హెయిర్ ఉండి ఎక్కువగా వాల్యూమ్ కావాలి అనుకునే వాళ్ళకి జస్ట్ చూసారనమాట ది బెస్ట్. థ్యాంక్ యూ దివ్య. ఆల్వేస్ బయట అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి, అదే కెమెరా ఇంత దగ్గరికి పెడుతున్నారు. ఆల్రెడీ నేను బండకు కనిపిస్తున్నా, ఇనఫ్ బండగా ఉన్నా, ఇంకా దగ్గరికి పెట్టు, నన్ను ఎంబారెస్ చేయరా. ఇంకా ఫస్ట్ ఈ శారీ పైన బియ్యం పోయడం అయిపోయాక బట్టలు ముట్టించాక చూపించాను కదా, బ్లూ శారీ వేసుకుంటాను అనమాట. హెయిర్ కి ఇలా సింపుల్ గా ఫ్లవర్స్ ఇంకా హెయిర్ యాక్సెసరీ పెట్టగానే లుక్ అదిరిపోయింది అసలు. నెక్స్ట్ ఇక్కడ అత్తయ్య కూడా రెడీ అవుతున్నారు, ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మీరు తనని నా ఇన్స్టాగ్రామ్ లో చూసుంటారు. బుగ్గలు బాగా వచ్చాయి దివ్య అని చెప్తుంది ఇక్కడ. అయ్యో నే ఎంత చూస్తున్నాడు నన్ను, అమ్మని చూస్తున్నాడే. నా అమ్మ బంగారం ఏదో కొత్తగా రెడీ అయ్యింది అని చూస్తున్నాడు. మస్తు ఉంది హెయిర్ అసలు. చూడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆడపిల్ల బాగుందా. తమ్ముడే కొట్టిడు కదా. నాకు ఎప్పుడో తమ్ముడు కొడతాడని. ఈ మధ్య చిన్నపిల్లలు అయితే చాలా షార్ప్ ఇంకా నాటీ ఉంటున్నారు. ఏంటో పొట్టలో ఉండే అన్ని నేర్చుకొని వస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇది కంప్లీట్ డెకోర్, చాలా లైవ్లీగా న్యాచురల్ లుక్ వచ్చింది కదా, మస్తు అనిపించింది. వచ్చిన వాళ్ళందరికీ డెకోర్ అయితే చాలా బాగా నచ్చింది. సో 21 daysకి బేబీని తొట్టెలో వేయాలి కాబట్టి దగ్గరి వాళ్ళనే క్లోజ్ సర్కిల్నే పిలుచుకున్నాం అనమాట. ఇంట్లో చాలా దగ్గర లైక్ 30 members గ్యాదరింగ్ లాగా. కాకపోతే మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ సైడ్ డాడీ వాళ్ళ సైడ్. సో అందరం చాలా కలిసి ఉంటాం కాబట్టి 30 కాస్త 50 వరకు అయ్యారు. ఇక్కడ తొట్టెలో వేస్తున్న శారీ మా అమ్మమ్మది. నేను మా అమ్మమ్మ తాతని అయితే చాలా మిస్ అవుతున్నాను. మెయిన్ గా చిన్నోడు వచ్చి నుంచి ఎక్కువగా మిస్ అవుతున్నాను, ఎందుకంటే చిన్నోడిని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ మా అమ్మ రెడీ అవుతున్నారు ఇక్కడ. సో అత్తయ్య కూడా రెడీ అయిపోయారు. చాలా బాగుంది కదా జ్యువెలరీ అంతా. సో నాకు మెయిన్లీ ఇయర్ రింగ్స్ నచ్చాయి అత్తయ్యవి. గోయా సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను అత్తయ్య కోసం, చాలా బాగా సెట్ అయింది. గుట్ట పూసలు కూడా. నాకైతే అత్తయ్య వేసుకున్న లాంగ్ హారం నచ్చింది, కాకపోతే వేరే శారీ పైకి అత్తయ్యకి బాగా సెట్ అవ్వలేదు అనేసి వేరేది వేసుకున్నారు మొత్తం రెడీ అయిపోయాక. మా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా అత్తయ్యని మమ్మీని రెడీ చేయడం, వాళ్ళకి జ్యువెలరీ అంతా తీసుకొని రావడం, శారీ సెట్ చేయడం అంతా నా బాధ్యతే. దగ్గరుండి చూసుకుంటాను అవన్నీ. సో ఇది ఒక్కటి వేసుకొని వడ్డానం వేసుకుందాం అనుకుంటున్నా, సింపుల్ గా రెడీ అయితే బాగుంటదని. నెక్స్ట్ ఇక్కడ తొట్టల దగ్గర మొత్తం అన్ని అరేంజ్ చేస్తున్నాము. ఇన్ని థింగ్స్ ఉన్నాయని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇలా తొట్టలకి 4 sides శనిగలు వేస్తున్నారు. సో ఇద్దరు మా పెద్దమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు మొత్తం 4 members సిస్టర్స్. ఫేసెస్ మొత్తం సిమిలర్ గా ఉంటాయి మీరు గమనిస్తే. ఇక్కడ మా చిన్నోడికి ఫస్ట్ టైం దిష్టి పూసలు వేసాము, చాలా క్యూట్ గా అనిపించేవాడి హ్యాండ్స్.
నెక్స్ట్ ఇక్కడ బట్టలు ముట్టిస్తున్నారు. ఫస్ట్ అయితే బట్టలు ముట్టించాక ఒడిబియ్యం పోస్తారు కదా. పెళ్ళప్పుడు ఒడిబియ్యంకి నేను సాయి ఇద్దరమే కూర్చుంటాం కదా. సో ఇప్పుడు మా చిన్నోడు కూడా యాడ్ అయ్యారు. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. సో ఈ ఈవెంట్ లో ఓన్లీ తొట్టెల్లో వేసాము, నేమ్ ఇంకా పెట్టలేదన్నమాట అదే రోజు. సో నేమ్ డిసైడ్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా 3 months కి నేమింగ్ సెరమనీ చేద్దాం అనుకున్నాము. సో అప్పటి వరకు టైం ఉంటది ఇంకా నేమ్ కోసం థింక్ చేయడానికి అని. ఇంకా 3 months అప్పుడైతే బేబీస్ కొంచెం న్యూ బోర్న్ స్టేజ్ నుంచి బెటర్ ఉంటారు కాబట్టి 3 months కి కొంచెం ఈవెంట్ పెద్దగా చేయాలి అనుకున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడైతే మా వాడు డీప్ స్లీప్ లో ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ అయితే దేవుడు బట్టలు వేయాలనేసి ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేశారు. దాని పైన నుంచి ఇప్పుడు వైట్ వేస్తున్నాం అనమాట. సో ఇది తొట్టెల డ్రెస్. సో ఆ రోజు యాక్చువల్లీ 2 dresses వేస్తారంట. మమ్మీ వాళ్ళ సైడ్ ఒకటి, అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి ఒకటి. మా వాడైతే మీరు ఏమన్నా చేసుకోండి, నేనైతే డీప్ స్లీప్ లో ఉన్నా అన్నట్టున్నాడు అనమాట. ఇక్కడ అన్ని దగ్గరుండి చూస్తున్నాను ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేసి. సో నా టెన్షన్ అంతా వాడికి లైక్ స్వెట్ అవుతుందేమో, 2 dresses వేస్తున్నాము అదే టెన్షన్ ఉండే. కాకపోతే వాడు మంచిగా స్లీప్ వేసాడు అనమాట. మా వాడు ఇప్పుడైతే సైలెంట్ గానే ఉంటున్నాడు. టచ్ కూడా అసలు పెద్దగా అయితే ఎలా అవుతారో, బాయ్ బేబీ కదా పక్కా నాటిగా అవుతారు. ఇంకా ఇంట్లో అందరు చుట్టాలు రాగానే ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఒడిబియ్యం పోయడం అయిపోయాక నెక్స్ట్ తర్వాత బావికి ముట్టించడం ఉంటది కదా, అది కూడా అయిపోయాక తొట్టెల్లో వేయడం అనమాట. యాక్చువల్లీ ఏ ఈవెంట్ అయినా ఇంట్లో ఇలా సింపుల్ గా అవుతే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎక్కువగా హడావిడి లేకుండా కూల్ గా జరిగిపోతాయి థింగ్స్ అన్ని అనిపిస్తుంది నాకైతే. మీ సైడ్ కూడా వడిబియ్యం ఇలానే పోస్తారా? కామెంట్స్ లో చెప్పండి. నాకైతే ఫేస్ మొత్తం బొట్టుతో నింపేశారు. ఇలా అందరూ బియ్యం పోయడం అయిపోయాక హారతి ఇచ్చారు. యాక్చువల్లీ టైం అప్పటికే లేట్ అయిపోతుండే. మా మమ్మీ అందుకే అన్నారు అనుకుంటా, దాని ముందు రోజే చెప్పారు ఎలా అయినా తొట్టెలంటే లేటే అవుతుంది అని. నేను అలా ఎందుకు లేట్ అవుతుంది అనుకున్నాను, ఇవన్నీ ప్రాసెస్ ఉంటదని తెలియక. వడి బియ్యం పోయడం కూడా ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. మమ్మీ వాళ్ళ సైడ్ ఒకలా ఉంటుంది, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఒకలా ఉంటుంది. 11 days అప్పుడు పురుడులా చేస్తారు కదా, చాలా మంది 5 days కి చేసుకుంటారు, 9 days కి చేసుకుంటారు. మేము 11 days కి చేసాము. సో ఆ రోజు తీసి పెట్టిన నవధాన్యాలు ఈ రోజు ఇలా ఒటిలో వేస్తున్నారు. యాక్చువల్లీ బావిలో నుంచి వాటర్ తీసుకొని రావడానికి నేను కూడా వెళ్తానేమో అనుకున్నా, బట్ మా సైడ్ ఏమో ఓన్లీ 5 members వెళ్ళి ఇలా తీసుకొని వస్తారంట వాటర్. ఇక్కడ వీళ్ళు బావిలో నుంచి వాటర్ తీసుకునే వరకు నేను ఇంట్లోనే ఉండాలి. ఇక్కడ వీళ్ళందరూ నేను చేపించిన డెకోర్ కి 100% న్యాయం చేస్తున్నారు అనమాట. జనరల్లీ బావి సింపుల్ గా చేపించామన్నమాట అట్లా. కాకపోతే నిజంగానే యూజ్ చేస్తారు అనుకోలే, నిజంగానే యూజ్ చేసాము. చాలా బాగా అనిపించింది. నేనే వాటర్ తీయాలేమో బావిలో నుంచి అనుకున్నాను, బట్ అలా కాదు, వీళ్ళే తీసుకొని వస్తారు. ఎవరి సైడ్ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా, అంతే. ఇంకా సో ఇక్కడైతే తొట్టెలకు కూడా అంతా పూజ చేస్తున్నారు దీపం ముట్టించి. అన్నయ్య పేరు చెప్తానే రానిస్తా. అట్లా చెప్పొద్దు, మంచిగా చెప్పాలి. మా ఆయన పేరు
కాసం సాయి కృష్ణ రెడ్డి. ఒరిజినల్ సౌండ్ పెడితేనే బెస్ట్ అనిపించింది వాయిస్ ఓవర్ కన్నా. సో అందుకే అది రాగా పెట్టేసాను. కానీ అందరూ ఒకేసారి మాట్లాడే వరకు సరిగ్గా అర్థం కాదు కదా. మీకు పాలబుట్టి మాకు జయ కృష్ణ చేసిదాం. నేమ్ అయితే 21 డేస్కి డిసైడ్ అవ్వలేదు. సో ఆ రోజు అయితే పెట్టలేదన్నమాట. అందుకే ఆ రోజు ఏదైనా దేవుడి నేమ్ చెవిలో చెప్పాలి అన్నారు. తొట్టెలో వేసినప్పుడు ఏదో ఒక నేమ్ చెవిలో చెప్పాలంట. అంటే ఇంకా అప్పటికి నేమ్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఇంకా దేవుడి నేమే చెప్పండి అన్నారు. వినిపిస్తాయి అంటే కాసం లక్ష్మారెడ్డి దత్తాత్రేయుడు త్రిమూర్తి అవతారం దత్తాత్రేయుడు. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అందరికన్నా అంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక మామ్గా ఇలాంటి ఈవెంట్స్లో ఎంత గ్లోయింగ్గా అవుతుంది మన ఫేస్. 1000 వాట్స్ బల్బ్లా వెలుగుతుంది కదా. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా చిన్నోడికి చేసే ఫస్ట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది అని. తొట్టెలో వేసే వరకే లేట్ అయిపోయింది లంచ్ చేయడానికి. సో లంచ్ చేశాక పిక్చర్స్ దిగుతామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ లంచ్ చేస్తున్నారు అందరూ. సో ఫస్ట్ అందరికీ ఫుడ్ బాగుందా లేదా అని అడగడం ఇంపార్టెంట్. మాకైతే ఇలా ఏదైనా ఈవెంట్ ఉంది అంటే ఫుడ్, ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి బాగా పలకరించడం. సో ఇవి రెండు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, అప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయితే అందరం కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మా ఆనవాయితీగా జరిగే ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. చిన్నపిల్లలు నవ్వినప్పుడు ఫోటో క్యాప్చర్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ కదా. ఇక్కడైతే మా చిన్నోడు మా మమ్మీ డాడీ ఫోటో దిగుతుంటే ఎంత క్యూట్ గా స్మైలింగ్ ఇచ్చాడో. ది బెస్ట్ అంటే ది బెస్ట్ పిక్ వచ్చింది. అది చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఇంట్లో అంతా. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చూసినప్పుడల్లా అరే నిజంగానే మా అన్నయ్య వచ్చేసాడు అనిపిస్తుంది. ఆ రోజు ఎవరు ఎత్తుకున్నా పడుకోనే ఉండే, కానీ మా మమ్మీ డాడీ ఎత్తుకున్నప్పుడు మాత్రం స్మైలింగ్ చేస్తూ ఫోటోలో వచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళందరితో ఇంకా మంచిగా పిక్చర్స్ దిగి టైం స్పెండ్ చేశాము.
నేను యాక్చువల్లీ చాలా భయపడ్డా, ఎందుకంటే చిన్నపిల్లలు లైక్ తొట్టెల ఈవెంట్కి అందరు ఒకేసారి వస్తారు కాబట్టి వాళ్ళకి అనీజీగా అనిపించి ఏడ్ చేస్తారు కదా, వీడు కూడా ఏడుస్తాడేమో అని చాలా భయపడ్డా. బట్ చాలా కామ్గా ఉండే. ఇంకా అందరు వెళ్ళిపోయాక మంచిగా మేము ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగాము. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్చర్స్ అయితే. మనం ఎంత రెడీ అయినా ఎంత డెకోర్ బాగున్నా పిక్చర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఆల్వేస్ నా పేజ్లో చెప్తూ ఉంటాను, నోవ్స్ ఫోటోగ్రఫీ టీమ్. ఇక్కడ డిస్ప్లే పైన ఫోటోగ్రఫీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను చూడండి. సో ఎంత పేషెన్స్తో దివ్య గారు ఈ వీడియో చేద్దాం ఆ వీడియో చేద్దాం అని చెప్తూనే ఉంటారు. అండ్ పిక్చర్స్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి, మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు. నాకైతే మా అవుట్ఫిట్స్ ఇంకా డెకోర్ ఇంకా మా చిన్నోడి అవుట్ఫిట్ స్పెషల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నాకు ఇంట్లో ఈవెంట్స్ అంటే ఇలా సింపుల్ గా ఉంటే చాలా బాగా నచ్చుతుంది. అందరం చాలా బాగా టైం స్పెండ్ చేసాము. నేను యాక్చువల్లీ చాలా భయపడ్డా అని చెప్పాను కదా, సో అలా భయపడకలే అమ్మా నేను చూసుకుంటా అన్నట్టు మా చిన్నోడు మంచిగా సపోర్ట్ చేశాడు, అసలు ఏం ఏడవకుండా. నేను ఆల్రెడీ ముందు వీడియోలో డెకోర్ ఇంకా మా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను, ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మా అందరి హ్యాపీనెస్ చూసి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.